హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పట్టి కిచెన్. ఈరోజు మన కిచెన్లో కూర్చున్న చోటే 10 తినేస్తారండి. దీని రుచి ఎంత బాగుంటుంది, మళ్ళీ మళ్ళీ తినాలి అనిపిస్తుంది. ఒక్కసారి కనుక మనం ట్రై చేసినట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వీటిని స్నాక్స్గా లేదా బ్రేక్ఫాస్ట్గా కూడా వాడవచ్చు. రెండు ఒకేలా ఎలా ప్రిపేర్ చేయాలన్నది మనం ఈ వీడియోలో చూసేద్దాము. వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. సో స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో 2-3 కప్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ని యాడ్ చేసుకున్నాక నేనైతే ఒక పెద్ద సైజులో ఉన్న పొటాటోని తీసుకున్నాను. ఒక ఆలుగడ్డని ఇలా తీసుకొని దీని మీద ఉన్న పొట్టంతా క్లీన్ చేసి తీసుకోవాలి. సో పొట్టంతా క్లీన్ చేసి తీసుకున్నాక దీన్ని మనం ఇలా తురుముకొని సన్నగా ఉన్న నేసలతో దీన్ని ఇలా సన్నగా తురుముకొని తీసుకోవాలి. సో ఇలా కంప్లీట్గా సన్నగా తురుముకొని తీసుకున్నాక దీన్ని ఒక కప్లోకి యాడ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకొని మనం యాడ్ చేసిన వాటర్ అనేది కొంచెం ఇలా మరుగుతూ ఉంటుంది కదా. సో అప్పుడు దీంట్లో ఇలా సన్నగా కట్ చేసిన కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. కరివేపాకుని యాడ్ చేసుకున్నాక ఇలా ఎండుమిర్చిని ఇలా సన్నగా కచ్చపచ్చగా చేసుకొని యాడ్ చేసుకోవాలి. దీంట్లో 1/2 టీ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మనం తురుముకొని తీసుకున్న ఆలుగడ్డ తురుముని దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. సో ఇలా కలుపుకొని తీసుకున్నాక మధ్య మధ్యలో కలుపుకుంటూ తీసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ తీసుకున్నాక మనకి రవ్వ అనేది నేనైతే 1 కప్ బొంబాయి రవ్వని తీసుకుంటున్నానండి. ఇలా బొంబాయి రవ్వని తీసుకున్నాక దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. రవ్వ అనేది కొంచెం సన్నగా ఉండేటట్టుగా చూసుకోండి. సన్నగా లేకపోతే రవ్వ అనేది మీకు కొంచెం పెద్దగా అనిపిస్తే ఒకసారి మిక్సీలో గ్రైండ్ చేసి తీసుకోండి, సన్నగా ఉంటుంది. సో దీన్ని ఇలా కలుపుకుంటూ తీసుకోవాలి. మనకి ఉండలు అనేది లేకుండా ఉండాలి అంటే ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ తీసుకోవాలి. సో ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ తీసుకున్నాక మనకి ఇదంతా దగ్గర పడిపోవాలండి. పేస్ట్ అనేది చపాతీ ముందలా ప్రిపేర్ అయిపోవాలి. అంతా దగ్గర పడేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ తీసుకోవాలి. ఇలా చూడండి, నేను చూపిస్తున్న క్వాంటిటీలో ఇలా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కింద పెట్టేసి కొంచెం చల్లారిపోయేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండిని యాడ్ చేసుకోండి. ఎందుకంటే కొంచెం లూజ్గా ఉంది కదా, అందుకోసం మీరు కావాలంటే ఇంకా దగ్గర పడేంత వరకు దీన్ని కుక్ చేయవచ్చు. నేనైతే కొంచెం లూజ్గా ఉందనేసి 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండిని యాడ్ చేశాను. బియ్యం పిండిని ఇలా పర్ఫెక్ట్గా కలుపుకొని తీసుకోవాలి. చూడండి, ఈ క్వాంటిటీలో కలుపుకొని తీసుకోవాలి. ముద్దని ఇలా ముద్ద చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పిండి అనేది పర్ఫెక్ట్గా క్వాంటిటీలో వచ్చేంత వరకు కలుపుకున్నాక చేతికి కొంచెం వాటర్ అనేది అప్లై చేసుకొని తీసుకోవాలి. దీంట్లో నుంచి చిన్న పిండి ముద్దని తీసుకొని దీన్ని ఇలా చిన్న బౌల్లో చేసి ఇలా ఒత్తుకోవాలి. చూడండి, ఇలా కంప్లీట్గా చేతిలో ఒత్తుకున్నట్లయితే మనకి ఎంతో పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. మీరు కావాలంటే వీటిని బుల్లెట్ షేప్లో అయినా రౌండ్ షేప్లో అయినా మీకు ఇష్టం వచ్చిన షేప్లో చేయొచ్చు. ఇలాగే సేమ్ ప్రాసెస్లో చేతికి కొంచెం వాటర్ అనేది అప్లై చేసుకుంటూ ఇలా మరొక చేతిలో ఇలా పెట్టుకొని చిన్న బౌల్లా రౌండ్లా చేసుకొని ఇలా చేతితో ఒత్తినట్లయితే చూడండి మనకి ఎంతో ఈజీగా పెద్ద ప్రాసెస్ అనేది లేకుండా చేతికి అంటుకుంటూ ఉంటే మీకు నేను చెప్పినట్లు చేతికి కొంచెం వాటర్ అనేది అప్లై చేసుకోండి, చేతికి అస్సలు అంటుకోదు ఫ్రెండ్స్. సో ఇలాగే సేమ్ ప్రాసెస్లో కంప్లీట్గా చేసి తీసుకోవాలి. ఇలా కంప్లీట్గా చేసి తీసుకున్నాక స్టవ్ మీద డీకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ అనేది హీట్ అయిందా లేదా అనేది మనం చూసుకోవాలి. దీంట్లో చిన్న ఇలా పిండి ముద్దని యాడ్ చేసుకొని ఆయిల్ అనేది హీట్ అయ్యాక మనం చేసి పెట్టుకున్న వాటిని దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. సో దీన్ని ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యాక ఇలా ఒకటి ఒకటిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. వీటిని హై ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. హై ఫ్లేమ్లో కాల్చుకుంటేనే మనకి పైన క్రిస్పీగా లేయర్గా చాలా బాగా వస్తాయి. వీటిని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నట్లయితే చాలా టైం తీసుకుంటుంది. హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే ఫాస్ట్గా అయిపోతాయి. ఇలా ఒకరొక కాల్చుకున్నాక ఇలా రిటర్న్ కూడా టర్న్ చేసుకొని వీటిని ఇటు అటు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసుకోవాలి.
ఇలా మధ్యలో టర్న్ చేసుకుంటూ తీసుకోవాలి. సో ఇలా కొంచెం వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయ్యాక వీటిని తీసి ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి సర్వ్ అవుట్ చేసుకోవాలి. ఇలా కంప్లీట్గా తీసుకున్నాక ఒక ప్లేట్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని మనం వేడివేడిగా స్నాక్స్ కావాలన్నప్పుడైనా సరే మనకి బ్రేక్ఫాస్ట్కి కూడా వీటిని చేసుకొని తినేయచ్చండి. దీని ఫ్లేవర్ కోసం కొంచెం కరివేపాకుని ఇలా ఫ్రై చేసి యాడ్ చేసుకోండి. వీటిని టమాటో సాస్తో తింటే మీరు కూర్చున్న చోటే 10 కదండి 20 తినేస్తారు, అంత బాగుంటుంది టమాటో సాస్తో తింటే. దీని పక్కన కొంచెం ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని తినండి, చాలా చాలా బాగుంటాయి. సో ఈ టేస్టీ వెరైటీ రెసిపీని మీరు ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగా వస్తాయి. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. సో ఈ టేస్టీ రెసిపీని మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన పొట్టి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టేస్టీ వీడియోస్ని చూడవచ్చు డైలీ. సో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ఫ్రెండ్స్.